హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియోని నాన్ స్టిక్ ప్యాన్ ఎలా క్లీన్ చేసుకోవాలని అడిగారు ఒక వ్యూవర్. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఉన్న ప్యాన్ కూడా చాలా బాగా జిడ్డు పట్టేసింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ చేయలేకపోయాను. సో ఆల్రెడీ అడిగారు కాబట్టి ఇవాళ ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కొత్తగా చూసేవారైతే మీకు స్క్రీన్ మీద కనిపించే ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న గంటను కూడా క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందుగా మనకు కావాల్సిన మెయిన్ సాల్ట్ అండి. సాల్ట్ నేను రాక్ సాల్ట్ ఇంట్లో ఉన్న కళ్ళుప్పుని కొంచెం మిక్సీలో తిప్పుకొని ఈ విధంగా ప్యాన్ మీద అంతా సర్దుకోవాలన్నమాట. ఇంకెక్కడైనా కొంచెం ఖాళీ ఉంటే మామూలు సాల్ట్ తోటి సర్దేసేయండి. అప్పుడప్పుడు మనం రాళ్ళ ఉప్పుని మిక్సీలో తిప్పడం వల్ల కూడా బ్లేడ్స్ అనేవి షార్ప్గా ఉంటాయి. అది కూడా ఒక మంచి యూజ్ ఉంటుంది మనకి. ఇలా ఒక 2 to 3 minutes మీరు స్టవ్ ఆన్లో ఉంచితే ఉప్పు అనేది ఇట్లాగా మనకి ఎర్రగా అయిపోతుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మీరు చాలా జాగ్రత్తగా చెయ్యి అనేది చాలా త్వరగా కొంచెం అంటుకున్న కాలిపోతుందండి. ఎందుకంటే ప్యాన్ చాలాసేపు హీట్ చేసాం కాబట్టి మీరు పట్టకర హెల్ప్ కానీ లేదంటే నార్మల్గా క్లాత్ హెల్ప్ కానీ తీసుకొని జాగ్రత్తగా ఎక్కడైతే బాగా జిడ్డు పెరిగిపోయిందో మీరు గరిటతో ఈ విధంగా గీకుతూ ఉంటే అది మనకి పెచ్చులుగా ఊడొచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం అంతా క్లీన్గా పోయేలాగా బాగా గీకేసేయాలి రౌండ్గా. నా దగ్గర అయితే చుట్టూరనే బాగా ఉందండి, అదంతా క్లీన్ చేసేసాను. ఇలా చేసుకుంటే మనకి మొత్తం వచ్చేస్తుంది. కొంచెం బాగా గట్టిగా బలం పెట్టి అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్యాన్ నేను సింక్లో వేసేసాను, ఎందుకంటే కొంచెం చల్లారితే తర్వాత ఇంకొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. దాన్ని ఇక్కడ పడిన డస్ట్ అంతా కూడా తీసేసి క్లీన్ చేసేసానండి. అయిపోయిన తర్వాత ఒకసారి ఆ ప్యాన్ని మనకి స్టీల్ స్క్రబ్బర్స్ దొరుకుతాయి కదా, అది తీసుకొని మీకు ఇంకా మనం గీరంగా ఇంకా ఎక్కడైనా పోకుండా మిగిలిపోయి ఉంటే సన్నగా ఎక్కడైనా ఇంకా బరకగా ఉంటే అది చూసుకొని స్టీల్ స్క్రబ్బర్ తోటి బాగా తోముకున్నారంటే ఇంకా మిగిలిపోయిందంతా కూడా వచ్చేసేస్తుంది మనకి. ఒకసారి మళ్ళీ మీరు కావాలంటే ట్యాప్ కింద కడిగి చూసుకుని ఇంకేమైనా మిగిలి ఉంటే ఇంకొకసారి క్లీన్ చేసేసుకోండి. వెనకాల కూడా ప్యాన్ మనం ఇడ్లీ, దోశ, చపాతీ చేసేటప్పుడు పడుతూ ఉంటుంది కదా, ఆయిల్ కారి కూడా ఇట్లాగా పెరిగిపోతూ ఉంటుంది జిడ్డులాగా. ఇది కూడా ఒకసారి కడిగేసుకుంటే ప్యాన్ అనేది క్లీన్ అవుతుందండి. ఇది నాదైతే నాన్ స్టిక్ ప్యానే, కాకపోతే మా పనమ్మాయి బాగా బలంగా తోమేసేసి దాని హ్యాండిల్ ఎరక్కొట్టేసింది. చూసిన వాళ్ళందరూ ఇది ఐరన్ ప్యాన్ అనుకుంటున్నారు నల్లగా అయిపోవడం వల్ల. నాన్ స్టిక్ ప్యానే వాడి ఇది ఇలా తయారైపోయింది. సో ఈవేళ దానికి చక్కగా క్లీనింగ్ అనేది చేసేసాను. మీరు కూడా ఇలాగా ఒకసారి మళ్ళీ కడిగి చూసుకొని ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ బాగా బలంగా రుద్దేశారంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. ఇలా చేసుకొని హ్యాపీగా మీరు కూడా మీ ఇంట్లో ఏమైనా పేరుకుపోయిన జిడ్డు ప్యాన్స్ ఉంటే క్లీన్ చేసేసుకోండి. నా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి, అంతేకాకుండా నాకు మీ అభిప్రాయం నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ని మీరు అడిగినవి చేస్తూ ఉంటాను. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.